హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. సో, ఎస్పెషల్లీ ఈరోజు వీడియో టీనేజర్స్ కోసం అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరూ టైటిల్ చూసేసారు, థంబ్నెయిల్ చూసేసారు. చాలా చాలా ఎక్సైటెడ్‌గా వీడియో కూడా ఓపెన్ చేశారు. కాబట్టి మీ ఎక్సైట్‌మెంట్‌ని నేను ఏమాత్రం స్పాయిల్ చేయకుండా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం నిజంగా చెప్తున్నాను, స్కిప్ చేయొద్దు. చాలా చాలా షార్ట్ వీడియో అనమాట ఇది. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. దాంతోపాటుగా పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. యాక్చువల్లీ ప్రేమలో నటించే వాళ్ళు చేసే 3 పనులు ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా మనం చూసుకున్నట్లయితే టీనేజర్స్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ ఆ స్టేజ్లో ఏంటంటే ఏది ట్రూ లవ్ ఏది ఫేక్ లవ్ అనే క్లారిటీ ఉండదు వాళ్ళకి. సో దానివల్ల ఒక ఫేక్ లవ్‌కి బాగా అట్రాక్ట్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళు ఒక నెగెటివ్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళు ఏదో బ్యాడ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత అండ్ బ్రేకప్ అయిన తర్వాత చాలా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. బట్ అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు ఎవరైనా లవ్ చేయాలనే థాట్‌లో ఉన్నట్లయినా కానీ లేదంటే ఆల్రెడీ మీరు ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్లయితే డెఫినెట్‌లీ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందనమాట. అండ్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ పాయింట్స్ కనుక ఎవరిలో ఉన్నా కూడాను ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. లేదా వాళ్ళు మీతో లవ్ యాక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్‌గా అర్థమవుతుందనమాట. వాటిల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీతో కోపంగా అస్సలుండరు. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా విన్నారనమాట. అండ్ ఏంటి కోపంగా ఉండకపోతే అది ఫేకా అని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ 100% నిజం అనమాట అది. అంటే ఎలా ఉంటుంది అంటే నిజంగా ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా చాలా కోపం వస్తూ ఉంటుందనమాట. ఎగ్జాక్ట్‌లీ ప్రతి దానికి ఆర్గ్యుమెంట్స్ చేయడం కావచ్చు, కోప్పడిపోవడం కావచ్చు, ఎక్కువగా ట్రూ లవ్‌లోనే జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. యాక్చువల్ ఫేక్ లవ్‌లో అవన్నీ ఏమీ జరగవు. అంటే ప్రతీదీ కూడాను క్వెషన్ చేయటం కావచ్చు, లేదంటే మాట్లాడటం కావచ్చు, అడగటం కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న గొడవలు మీకు రావటం కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి మీ పైన అంత ఆహ్, ఇష్టం ఉంటేనే అవన్నీ జరుగుతాయన్నమాట. యాక్చువల్లీ మీ పైన ఇష్టం లేదు అనుకోండి, యాక్చువల్లీ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. బట్ ఇక్కడ ఎలాంటి కోపం చూపించకుండా అసలు మీతో నార్మల్‌గా, క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. ఎప్పుడు అది కూడా కంటిన్యూయస్‌గా అసలేం కోపం తెచ్చుకోకుండా అండ్ ఏదో మాట్లాడితే మాట్లాడు, లేదంటే లేదు అన్నట్టు నార్మల్‌గా అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి. మీరు కొంచెం డౌట్ పడాల్సిన విషయమే అనమాట అది. సో, ఎందుకు అంటే ట్రూ లవ్‌లో ఖచ్చితంగా గొడవలొస్తాయి. అందులో డౌట్ అయితే లేదు. మరి గొడవలు లేకుండా మీ రిలేషన్ అలా వెళ్ళిపోతుంది. అసలు ఏమాత్రం మాకు ఇబ్బంది లేదు, గొడవలే లేవు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుంది. ఖచ్చితంగా మీరు బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట అక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రేమగా ఉంటారు అనమాట. అండ్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడాను ఒక ట్రూ లవ్‌లో ఏంటంటే ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఒకేలా ఉంటుందనమాట కొంతవరకు బిహేవియర్ అనేది. బట్ మీరు గమనించి చూడండి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. మీతో ఏదన్నా ఒక నీడ్ ఉంది అన్నప్పుడు మాత్రమే మీతో మంచిగా మాట్లాడుతున్నారు. లేదు అంటే నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు అన్నా కూడాను ఐ థింక్ మీరు అర్థం చేసుకోవాలి ఆళ్ళు ప్రేమించట్లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అనేది. ఎప్పుడు కూడా నార్మల్‌గా ఇది చాలా మంది విషయాల్లో జరుగుతుంది అనమాట. ఇది కొంతమంది ఆ టైంలో అర్థం కాదు. ఎప్పుడు కూడాను లైఫ్ మన చేజారిపోయిన తర్వాతే లైఫ్ అంటే ఏంటో చాలా మందికి అర్థమవుతుంది. దట్ మూమెంట్‌లో ఎవరికీ అర్థం కాదు అనమాట. బట్ ఇదొక నెగెటివ్ క్వాలిటీ అనమాట. మీరు క్లియర్‌గా కొద్ది రోజులు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీకు అర్థమవుతుంది. సో, వాళ్ళతో అంటే వాళ్ళు మీతో ఏదన్నా పని ఉన్నప్పుడు, లేకపోతే మీతో ఏదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మంచిగా మాట్లాడుతున్నారు మీతో. అండ్ మిగతా టైంలో అసలు మిమ్మల్ని కేర్ చేయట్లేదు అన్నా కూడాను కొంచెం ఆలోచించాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గిఫ్ట్స్‌తో పోలుస్తూ ఉంటారనమాట. గిఫ్ట్స్ గురించి నేను చాలా సీరియస్‌గా మాట్లాడతాను. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఒక రిలేషన్‌లో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ ఫేక్‌గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరైనా అంటే వేరే పర్సన్స్ ఎవరైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కో, బాయ్ ఫ్రెండ్‌కో ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి. అది మీ దగ్గర డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. ఎలా అంటే సో చూసావా వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి ఎంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చేసారు. నువ్వు ఉన్నావెందుకు వేస్ట్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఎప్పుడు గిఫ్ట్స్ గురించి ఏమంటారు డిస్కషన్ అసలు రాకూడదు. మీకెక్కడ అర్థమైపోవాలి అంటే జెన్యూన్ పర్సన్స్‌లో అయితే మీరు ఇంత కాస్ట్ అని చెప్పేసి ఎప్పుడు కూడాను పోల్చరు అనమాట. మీరు రూ. 100 గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీగానే ఫీల్ అవుతారు. 1000 ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. 10,000లో గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారనమాట. అంతేకాని సో, నువ్వు అంత కాస్ట్‌లీ గిఫ్ట్ నాకివ్వలేదు. అసలు నాకు గిఫ్ట్సే ఇవ్వట్లేదు నువ్వు. ఎందుకిలా అని చెప్పేసి ఇలాంటి విషయాల దగ్గర కూడా మీతో ఏదైనా డిస్కషన్ పెట్టుకొని గొడవలు పెట్టుకుంటున్నట్లయితే యాక్చువల్లీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా రిపీటెడ్‌గా జరుగుతున్నట్లయితే కూడాను సో, అది ట్రూ లవ్ కాదు అనేది ఐ థింక్ వాళ్ళు ఇంకేదో ఆశిస్తున్నారు అనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చనమాట.
ఇవన్నీ 3 పాయింట్స్ అనమాట. మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ఎవరిలో ఉన్నా ఐ థింక్ నేను ఒక అమ్మాయి గురించి చెప్పట్లేదు, అబ్బాయి గురించి మాట్లాడట్లేదు. ఎవరిలో ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా నెగటివిటీ కిందకే వస్తుంది కాబట్టి, సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. లేదు మేము ఐ థింక్ చేంజ్ చేసుకుంటాము, మార్చుకుంటామన్నా కూడా ఓకే. అది మీ చాయిస్ అనమాట. బట్ డెఫినెట్లీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.